నాగర్ కర్నూలు జిల్లా ఎర్రపెంట చుంచుపేటకు చెందిన శంకర్ అనే యువకుడు అడవిలో ఎండ్రకాయేసరికి ప్రాంతంలో 8 రోజుల క్రితం తప్పిపోయారని ఆదివాసులు తెలిపారు. అటవీశాఖ అధికారులు పోలీసుల సాయంతో 8 రోజులుగా ఎంత వెతికినా ఫలితం దక్కలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 8 రోజులుగా భర్త కనిపించడం లేదని భార్య, తండ్రి కనిపించడం లేదని పిల్లలు బోరున విలిపిస్తున్నారు. ఒక చెంచు యువకుడు అడవుల్లో తప్పిపోయి 8 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఉన్నతాధికారులు స్పందించకపోవడం బాధాకరమని బాధితుని భార్య వాపోతుంది. పోలీసు వాళ్ళందరూ బరాయిస్ వాళ్ళందరూ అడిగినంత ఇక్కడ పోరని చెప్తారు, అక్కడ తీసుకుపోతాడు. మొత్తం తిప్పి మొత్తం పొలం మొత్తం తిప్పేసాడు. ఒక్కరంగా ఇద్దరంగా 60 మంది 70 మంది దగ్గర పోయినా ఫుల్ తాగిపోయినా పోయినాం. మీకు అన్నం తిన్నామన్నా, అన్నం అట్లే ఉంది, ఆనందం లేదు. అసలు దగ్గర అన్నం అట్లే ఉంది, తీసుకున్నాను అట్లే ఉంది. ఆడ ఎత్తకైతే మనం పండుకున్నాం, ఎట్టుకున్నాడు. పండుకున్న మనిషి ఆ మనిషి ఏమవుతుంది అంటే తెలిసిన మనిషి ఏరియాలో మంచి ఇంటికి వస్తాడు. కానీ ఆయన వదిలేసి నన్ను లేచే వరకు వెళ్ళిపోయిండు అని చెప్పి ఇంటికి వచ్చేసి ఊళ్ళోకి వచ్చి డౌటే ఉంది. ఎందుకంటే అది మిస్సింగ్ అన్న అది కొంచెం కన్ఫ్యూజన్ కావాలి, లేకపోతే ప్రాబ్లం జంతువు కావాలి, లేదు అది లాస్ట్ తినేదైనా కావాలి. పోగానే సర్ది పెట్టిండ్రు, సర్ది మాకు దొరికింది. ఇక్కడ సర్ది పెట్టినాము, ఇట్లా వాడి ఎక్కిపోయినాము, ఇక్కడ వండుకున్నాము. ఈ నుంచి నాకు అనిపించలేదు అని చూపిస్తలేడు, కట్టు తాగు. ఇంకా ఎక్కడాని పోవాలి, ఈ విపాక పోయినాను ఓసారి చెప్తాడు, ఈ పక్క పోయినాను ఓసారి చెప్తాడు. నీవు వండుకున్నది ఈయనేనా అని అడిగితే ఈయనే వండుకున్నా అంటాడు. ఇంకా ఏముంది సార్, ఇంకా తెలివన్నాడు ఇంటికి వచ్చిండు, తెలిసినాడు మాట్లాడాడు, మాకు రాలేదు అనేది ఒకటే బాధ ఉంది సార్. మాకు ఏం జరిగినా కనీసం మాకు బట్టలు చెప్పులు ఏవన్నా దొరుకుతాయి. ఇన్ని రోజులు నాకు పోయి కూడా వారం రోజులు, ఈ శనివారం పోతే శనివారం పొద్దుగల 9కి పోతే మళ్ళీ శనివారం ఒక చెట్టులాగా తోలుకొసుకుంటుంటే ఇంటికి అన్ని తినాలి ఏంది కానీ ఇవాళ ఎట్లా జరిగిందని నేను ఎట్లా అనుకుందును.